అయిపోయి మనతో సిపి సజ్జనార్ ఉన్నారు. అసలు హైదరాబాద్కు సంబంధించినటువంటి భద్రత విషయంలో ఎలా చర్య తీసుకోబోతున్న అంశం సార్ ఒక్క నిమిషం సార్ అసలు హైదరాబాద్కు సంబంధించి న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మొత్తం భద్రతా విధుల్లో ఎంతమంది పోలీసులు ఉన్నారు? సో న్యూ ఇయర్ సెలబ్రేషన్ దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ సిటీ పోలీసు చాలా ఒక గట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 10,000 మంది సిబ్బందితోని మనము ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి మన ఫోకస్ అంతా డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈసారి కూడా ఆల్మోస్ట్ 120 టీమ్స్ని మనం రంగంలో దించడం జరిగింది. అదేవిధంగా కొన్ని టీమ్స్ కూడా డైనామిక్ కూడా తిరుగుతూ కొన్ని ర్యాండమ్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా బాగా దశాబ్దాల నుంచి మనకు సహకరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఈసారి కూడా సహకరించాలి. అదేవిధంగా ఎవరు కూడా డ్రింక్ చేసి డ్రైవ్ చేయవద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళని ఉగ్రవాదులుగా మీరు గతంలో పేర్కొన్నారు. సో ఇప్పుడు అలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ప్రమాదాల కారణమైతే వాళ్ళ విషయంలో మీ చర్యలు ఎలా ఉండవు? డెఫినెట్లీ వాళ్ళకు మనము జైలుకి కూడా వాళ్ళు స్పెసిఫిక్ కేసు కట్టడం జరుగుతుంది, జరిమానా విధించడం జరుగుతుంది. లేదా వాళ్ళు వచ్చిన రీడింగ్ పైన కూడా జైలు కూడా శిక్ష పడే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఈవెంట్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి సార్. పబ్స్ కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నాయి. దీంట్లో డ్రగ్స్ కూడా సర్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా డ్రగ్స్తో పట్టుకునే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ విషయంలో ఏంటంటే సో డెఫినెట్లీ వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. పాత ఎవరెవరు సప్లై చేశారో వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి వాళ్ళపైన కూడా గట్టి నిఘా పెట్టాను. మనం కూడా టీమ్స్ని ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుంది. దాదాపు 20 టీమ్స్తోని లాస్ట్ 1 వీక్ నుంచి కంటిన్యూస్గా మన డాగ్స్ సహకారంతో కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆకస్మిక తనిఖీలు ఉండే అవకాశం ఉందా? ఇటు ఈవెంట్లలో కావచ్చు, లేకపోతే రోడ్ల మీద కావచ్చు, డ్రగ్ టెస్టులు చేసేటట్టు? డెఫినెట్లీ మన టీమ్స్ ఆల్రెడీ తిరుగుతున్న ఈ పబ్స్, హోటల్స్ దగ్గర కూడా ర్యాండమ్గా కూడా పబ్లిక్ని ఐడెంటిఫై చేసి కూడా చెక్ చేయడం జరుగుతుంది. మొత్తం ఎంతమంది పోలీసులు భద్రతా విధుల్లో ఉన్నారు సార్ మొత్తం న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవడానికి? అందరూ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ మనం అందరూ కూడా రంగంలో ఉన్నాను. అదేవిధంగా 10,000 మంది పైన సిబ్బంది ఈరోజు మొత్తం సిటీ అంతా బందోబస్తు చేయడం జరుగుతుంది. ఫైనల్గా హైదరాబాద్ నగర వాసులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్తూ సందేశం ఇవ్వకూడదు. సో ప్రజలందరూ కూడా బాగుండాలి, మీరందరూ కూడా సుఖ సంతోషంతోని ఆరోగ్యపరంగా హ్యాపీగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం మీ అందరూ కూడా బాగా జరుగుంటుంది. వచ్చే సంవత్సరం కూడా మీరందరూ కూడా బాగుండాలి, సురక్షితంగా హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ తరఫు కూడా కోరుతున్నాను. మీరు ముఖ్యంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన లేదంటే మీరు ట్రాఫిక్ రూల్స్ అందరూ కూడా పాటించాలి. ఏదో ఒక రెజల్యూషన్ ఉండాలని చెప్పి అందరూ అనుకుంటారు. ఈసారి మనం అందరూ కూడా కలిసి ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ నగరంని సురక్షితంగా మనము చేయడానికి అందరూ కూడా కృషి చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి సీనియర్స్ ఆఫీసర్ అందరూ కూడా ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. సుమారుగా 10,000 మంది వరకు కూడా పోలీసులు ఈ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించినటువంటి భద్రతా విధుల్లో ఉన్నారంటూ కూడా సిపి సజ్జనార్ చెప్తున్నటువంటి అంశం. ఎవరు కూడా తాగి వాహనాలు నడపద్దు, మద్యం సేవించి ఎవరు కూడా వాహనాలు నడుపుతూ రోడ్ల మీదకి వచ్చి ప్రమాదాలకు కారణం అవ్వద్దంటూ కూడా ఇప్పటికే సిపి సజ్జనార్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ మద్యం సేవించి వాహనాలు నడిపే ప్రమాదాలకు కారణమైతే మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా సిపి సజ్జనార్ హెచ్చరించినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఆ హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాలి. ఇదే కాకుండా ఈవెంట్లు, పబ్లలో డ్రగ్స్ సర్వ్ అయితే మాత్రం ఉపేక్షించేది లేదంటూ కూడా సిపి సజ్జనార్ గట్టిగా హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. అయితే ఇటు ఈగల్ టీం సహాయంతో ప్రత్యేకంగా ఇటు నార్కోటిక్ బ్యూరో కూడాను ఆకస్మిక తనిఖీలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక డాగ్ స్క్వాడ్తోనూ ఆ తర్వాత డ్రగ్ డిటెక్షన్ టెస్టులు కూడా చేసేటటువంటి